ఎస్ మరి అసెంబ్లీని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కించపరిచారా? జీవీఎల్ కు సభా హక్కుల నోటీస్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటోంది? ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయి? రాజకీయంగా ట్రెండ్ ఎలా మారబోతోంది? ఇది వాళ్ళ న్యూస్ రూమ్ చర్చ. ఈ చర్చలో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. స్వాగతం అండి. అలాగే ఏపీ బీజేపీ సమన్వయకర్త పురిగళ్ల రఘురామ్ గారు ఢిల్లీ నుంచి లైవ్ లో మనకి సిద్ధంగా ఉన్నారు. సో మనం న్యూస్ రూమ్ చర్చలోకి వెళ్లే ముందు ఒక చిన్న విరామం. న్యూస్ రూమ్ కి స్వాగతం. సో అసెంబ్లీని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కించపరిచారా? నోటీసులు ఇచ్చి సభా హక్కుల నోటీసు ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటోంది? పరిణామాలు ఎటు దారి తీస్తాయి? చర్చ ప్రారంభిద్దాం. సో లంకా దినకర్ గారు ఏం చెప్తారు? ఏపీ హక్కుల కోసం కేంద్రంతో నిధులు స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం దగ్గర నుంచి బిగినైన మీది ఇప్పుడు సభా హక్కుల వరకు వచ్చి ఆగింది ఏంటి? జీవీఎల్ నరసింహారావు గారు అనగానే గతంలో తెలిసిన జీవీఎల్ నరసింహారావేనా ఇప్పుడున్న జీవీఎల్ నరసింహారావు ఎందుకు ఆ తేడా వచ్చిందో అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం చూసాం ఈ మధ్య ఈవీఎంల మీద కూడా సరే బీజేపీ నాయకులు లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఈవీఎంల గురించి ఎంత మొరాయించినా అవి మొరాయిస్తున్నాయని చెప్పిన వీళ్ళు దాన్ని ప్లేస్లో బ్యాలెట్కి తేవాలనేటువంటి మొరాయించిన ఆయన రాసిన పుస్తకమే మనందరికీ ఒక బేస్ అయింది. అంటే అంత బుర్ర లేనటువంటి వ్యక్తి కాదు, లేకపోతే మానసికంగా డిప్రెస్డో అప్రెస్డో లేకపోతే వైకల్యానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా కాదు. అంటే సోయతోటే తను అనేటటువంటి మాట ఏదైతే ఉందో దాని యొక్క పర్యవసానాలు తెలిసినటువంటి వ్యక్తే, దాని మీద నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తే. అసెంబ్లీ రౌడీ ముఖ్యమంత్రిని అంటం ద్వారా ఒకవైపు ముఖ్యమంత్రి గారిని రాష్ట్రానికి సంబంధించి అలాగే అసెంబ్లీని రెండింటిని కూడా కించపరిచారు వారు. రాజ్యసభ సభ్యులు గతంలో స్పోక్స్ పర్సన్గా ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడారని అంటే ఇష్టం వచ్చినట్టు ఏదైనా మాట్లాడారంటే సరే రాజకీయపరమైన వ్యాఖ్యలు అనేటటువంటి భావంతో కొంత అనుకోవచ్చు. అక్కడ రఘురామ్ గారు ఉన్నా ఇక్కడ నేనున్నా కానీ మేము విమర్శ చేసుకుంటాం. విమర్శలో ఒక డిరాగేటివ్ అనేటటువంటి వర్డ్స్ లేకుండా విమర్శించేటటువంటి ప్రయత్నం చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి ఇవాళ మేము కూడా విమర్శిస్తున్నాం ప్రధానమంత్రిని. రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని, రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నాడని అన్నామని కానీ ఈయన రావణాసుడనో లేకపోతే నరకాసుడనో ఇట్లాంటి పదాలు ఎందుకంటే మరి తీవ్రమైనటువంటి విమర్శను కూడా ఒక సాధారణ సరళమైనటువంటి భాషతోటే అందరికీ అర్థమయ్యేటటువంటి విధంగా మనం మాట్లాడాలి అనే ఇప్పుడు ఇటువంటి పదాలు ఎప్పుడైతే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారో బియాండ్ పిచ్ అంటే పిచ్చి ముదిరి బియాండ్ పిచ్కి వెళ్ళినప్పుడు వెనక ఉండి ఎవరైనా ఒత్తిడితో అనిపిస్తున్నారా, దానికి లోనైపోయి మాట్లాడుతున్నారా అనేటటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇటువంటి వ్యాఖ్యల్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. విమర్శ చేయొచ్చు, వాళ్ళకు ఉండేటటువంటి అబ్జెక్షన్స్. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయానికి యావత్ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా విమర్శ చేస్తున్నారు బీజేపీ మీద. నిన్న శ్రీకాకుళంకి వస్తే వచ్చినటువంటి ఘన సర్కారం ఏంటనేది మీడియాలో చూసాము. ఒక జాతీయ పార్టీ, అతిపెద్ద పార్టీ దేశంలోనే, ఇంకా ప్రపంచంలోనే అతి సంపన్నమైనటువంటి పార్టీ, ఇన్ని హంగులు ఉన్నటువంటి వాళ్ళు, కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళు, మరోవైపు ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థల యొక్క మద్దతు ఉన్నటువంటి వాళ్ళు, కనీసం వాళ్ళ క్యాడర్కి సంబంధించినటువంటి వాళ్ళని కూడా చూపించుకోలేని పరిస్థితికి వచ్చేసారంటే ఈ రాష్ట్రంలో ఎంత ఏహ్య భావం వాళ్ళ మీద ఉందనేది చూడాలా. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్న క్రమంలో ఇంకా రెచ్చగొట్టేటటువంటి విధంగా మాట్లాడటం, అదుపు తప్పి మాట్లాడటం కేవలం ఇవాళ చూస్తే ఎట్లా ఉందంటే బీజేపీలో ఈయన మన జీవీఎల్ నరసింహారావు గారు వచ్చిన తర్వాత కేవలము గతంలో ఎప్పుడో ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఆంధ్ర బిడ్డే ఆయన, తెలుగు బిడ్డే, ఆంధ్ర నుంచి, అందులో మా ప్రకాశం జిల్లా వాసే. ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం వెళ్ళిపోయాడు. ఇక్కడ మర్చిపోయారు, ఇక్కడ జనాలకి తెలియదు కాబట్టి నేను తెలియపరచుకోవాలనే ఒక ఆతృతతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ కొంత ప్రచారాన్ని కూడా రాబట్టారు. ఏ రకమైన ప్రచారం వచ్చిందో కూడా ఆయన సర్వే చేయడంలో కూడా దిట్ట. గతంలో ఒకసారి ఆయన మీద ఆయన సెల్ఫ్ సర్వే చేయించుకుంటే ఈ రాష్ట్రంలో ఏంటి ఆయన పరిస్థితి, పార్టీల పరంగా పక్కన పెట్టేద్దాం, ముందు పార్టీ అనేటటువంటి దాన్ని చేస్తే ఈ రకమైన వ్యవహార శైలి అనేటటువంటిది కరెక్టా అనేటటువంటిది ఆయనకి అర్థమవుతుంది. ఇంకొకటి, ఏ రోజైనా మీరు ఆయన ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నవ్వుతా చేసిన క్లిప్పింగ్ ఒకటి చూపిస్తే సంతోషిస్తాం. ముందు ఆ మొహం చూడంగానే చిటపటలాడతా, నెత్తి మీద ఏదో పొయ్యి కుంపటి పెట్టుకున్న వేడిది తోటి సలసల మాడిపోయినటువంటి మొహంలాగా కనపడేటటువంటి హావభావాలతోనే కనపడతా ఉంటాడు ఇప్పుడు కూడా. అంత అసహనం ఎందుకో, ఒక అందెస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి, లేకపోతే ఏమన్నా కేంద్రం నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ని చెప్పలేని భాషలో చెబుతున్నానే బాధ ఏమన్నా లోపల ఉందా? ఏదన్నా బయట పెట్టమని చెప్పండి.
కాబట్టి రఘురామ్ గారు విన్నారు కదా, ఏ విషయం ప్రతిసారి కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి సంబంధించి కేంద్రంతో ప్రతి విషయంలోనూ పోరాడుతున్నప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ కక్ష సాధింపులు చేస్తూనే ఉన్నారు. ఆఖరికి అసెంబ్లీని కించపరిచే స్థాయి కూడా వచ్చేశారు. ప్రతి దాంట్లో కూడా ఏ విషయంలోనూ వెనకాడట్లేదు. ఇప్పుడు సభా హక్కుల నోటీస్ కూడా ఇచ్చాం, చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడ అసభ్యకరంగా కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా కానీ మాట్లాడిన సందర్భం అయితే లేదండి. మనం దాన్ని ఇప్పుడు మొన్నటి వరకు 4.5 సంవత్సరాల్లో ఆయన కూడా స్పోక్స్ పర్సన్గా జాతీయ స్థాయిలో అధికార ప్రతినిధిగా బాధ్యత నిర్వర్తిస్తున్నారు, పార్టీ పని చేస్తున్నారు. అదేవిధంగా రాజ్యసభ కూడా ఇవ్వడం జరిగింది ఆయనకి. అయితే ఇక్కడెక్కడ కూడా 4.5 సంవత్సరాలు ఆయన మంచిగా అందంగా కనిపించారు తెలుగుదేశం నాయకులకి. ఇవాళ ఆయన అందంగా కనిపించట్లేదు. అది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నెంబర్ 2, అసలు మా బీజేపీ ఎమ్మెల్యే మన మాజీ మంత్రివర్యులు పైడికొండల మాణిక్యాలరావు గారు ఇవాళ ఉదయం ఇద్దాం అనుకున్నారు. ముఖ్యమంత్రి గారు వాడిన భాషని, ఆయన బెదిరించినటువంటి అసెంబ్లీలో బెదిరించినటువంటి వ్యవహారాన్ని, 2 ఎమ్మెల్యేని విష్ణుకుమార్ రాజుని బెదిరించినటువంటి వ్యవహారాన్ని స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని అనుకున్న టైంలోనే ఇవాళ తెలుగుదేశం ఉలిక్కుపడి మరి శ్రవణ్ గారి చేత అది సభా హక్కు నోటీస్ ఇప్పించడం అదంతా చెల్లదు కూడా. రాజ్యాంగ ప్రకారంగా ఈ దేశంలో ఇంతవరకు ఏ అసెంబ్లీలో ఏ విధానసభ కానీ రఘురామ్ గారు అసెంబ్లీని కించపరుస్తూ మాట్లాడిన అనేక సందర్భాల్లో కానీ లేకపోతే ఎవరైనా సరే ఈ విషయంలో ఏమన్నా అన్నా కూడా చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. లేకపోతే ఎవరైనా సరే అసెంబ్లీని కించపరుస్తూ పోస్టులు పెట్టినా లేకపోతే సోషల్ మీడియా వేదికగా తీసుకున్న సందర్భాల్లో కూడా చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈయన ఒక పార్లమెంటేరియన్, ఈయనకి కూడా చట్టసభల గురించి, అసెంబ్లీ గౌరవం గురించి అన్ని విషయాలు ఆయన కంటే ఇంకా బాగా ఎవరికి తెలియదేమో. మరి అలాంటప్పుడు ఒక ట్వీట్ చేసినా కూడా అది ఎలా కాదని అంటున్నారు? నేనేమంటానంటే ఇప్పుడు ఆ ప్రజాస్వామ్యాన్ని ఎక్కడన్నా ఎవరన్నా జోక్ ద్వారా కానీ ఈ విధంగా పోస్టింగ్ ద్వారా కానీ మాట్లాడడం ద్వారా కానీ కించపరిచే విధంగా మాట్లాడితే ఖచ్చితంగా చర్య తీసుకోవాలి కూడాను. కానీ మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి పదజాలము, మాట్లాడినటువంటి విధానము మనం ఒక్కసారి క్లిప్పింగ్ వేస్తే ఆ రోజు అందరూ మన సోషల్ మీడియాలోనే ఎంత బాగా దాన్ని చూపించారంటే ముఖ్యమంత్రి గారు అసలు ఈ విధంగా ఎప్పుడు ఆయన జీవితంలో మాట్లాడలా. రాజశేఖర రెడ్డి గారికి ఆయన ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడలా. జగన్మోహన్ రెడ్డిని నరకాలి అదేదో చెప్పాడుగా, చాలా దారుణంగా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి మీద, నడి రోడ్డు మీద ఏదో చేయాలని అప్పుడు మాట్లాడలేదు. కేవలము అసెంబ్లీలో ఉన్నది ఇద్దరిని ఇంత టార్గెట్ చేసి ఇంత దారుణంగా మాట్లాడారు అనేది చాలా నెగిటివ్గా రాష్ట్ర ప్రజలకి వెళ్ళిన మాట వాస్తవం. దాన్ని కప్పిపుచ్చుకోవాలా, దాన్ని రాజకీయం చేయాలని తెలుగుదేశం అనుకుంటే మనం ఏం చేయలేమండి. ఈయన ఎక్కడా కూడా నిన్న మన డిస్కషన్ లోను ఒకటి అండి, ఈ రోజు కూడా జీవీఎల్ నరసింహారావు గారు అందగాడే. కాకపోతే చేష్టలు కళావిహీనమయ్యి ఆ మొహం మాడిపోయిన మసాలా దోశలాగా మారిపోయింది. అదే సినిమాలో చెప్పినట్టు అట్లా కనబడతా ఉంది. ఎందుకంటే చేష్టల్లో మార్పులు వచ్చినాయి, వాడే భాషలో మార్పులు వచ్చినాయి. ఇవాళ స్పీకర్ గారు నిర్ణయిస్తారు ఈయన తప్పుగా మాట్లాడా, ఇది అసెంబ్లీకి కానీ ముఖ్యమంత్రి గౌరవ ప్రధానికి సంబంధించినటువంటి అంశం కాదా, స్పీకర్ గారు నిర్ణయిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, అసెంబ్లీ రౌడీ అనేటటువంటి విధమైనటువంటి భాష మాట్లాడినటువంటి దాన్ని సరే కేంద్రంలో ప్రభుత్వం పరిపాలిస్తూ అలాగే దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి బీజేపీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తితోటి పోల్చుకొని మాట్లాడుతున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. వారు మాట్లాడేటటువంటి మాటలతో పోల్చుకొని మిమ్మల్ని సంస్కారవంతులు అనుకున్నాం, అది సంస్కారహీనంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాల్లో మీరు ఇబ్బంది పెట్టినా వ్యక్తిగత కేంద్రంలో చేస్తున్నారు. ఈ రాష్ట్రంకి సంబంధించి మాట్లాడే వాళ్ళు వ్యక్తిగతంగా సంస్కారహీనులు అనుకోలేదు. కానీ ఇవాళ పరిస్థితి అట్లా కనబడట్లేదు. ఇవాళ ఇప్పుడు కూడా అది నేను గాని రఘురామ్ గారి పరిధికి సంబంధించింది కాదండి. స్పీకర్ గారు న్యాయ నిర్ణేత, వారు ఏదైతే రాజ్యాంగ ప్రకటనల ప్రకారము అలాగే అసెంబ్లీ రూల్స్ పార్లమెంటరీ ప్రాక్టీస్ ప్రకారము
ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలో వారి నిర్ణయం తీసుకుంటారు. మరి ఏమన్నా ఇటువంటి పదాలు భవిష్యత్తులో వాడదని హెచ్చరించి వదిలేస్తారా, లేకపోతే ఏ విధమైనటువంటి అంశాన్ని పార్లమెంట్కి రిఫర్ చేస్తారు? ఎందుకంటే రాజ్యసభకి రిఫర్ చేయొచ్చు. రాజ్యసభ స్పీకర్కి గౌరవనీయులు పెద్దలు వెంకయ్యనాయుడు గారే ఉన్నారు, మనకన్నా కూడా చాలా స్ట్రిక్ట్. ఈ మధ్య కూడా ప్రధానమంత్రి మాట్లాడినటువంటి వ్యాఖ్యల్లోనే సరిగా లేదు, ఇది ఎగనెస్ట్ ద రూల్స్ ఉన్నాయని చెప్పి స్ట్రైక్ అవుట్ చేసినటువంటి వెంకయ్య నాయుడు గారు, తెలుగు బిడ్డ ఉన్నాడు అక్కడ, ఆయన మీద మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రిని కూడా లెక్క చేయలేదు, ప్రధానమంత్రి మాట్లాడిన వ్యాఖ్యల్ని అడ్డంగా తీసి అవతలేశాడు. ఇది ఈ దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించిన అంశంలో ఏ విధమైనటువంటి పర్యవసానాలు ఉంటాయి, దానికి సంబంధించి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ గారు విశేష విచక్షణ అధికారాలు ఉంటాయి, దాని ప్రకారం వారు తీసుకుంటారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏదో మాట్లాడారు. సీనియర్ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు కూడా ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి. ఒకసారి మీ పాయింట్ తీసుకునే ముందు ఆయన విశ్లేషణ ఏంటి, అసలు ఆయన ఏం చెప్తారు అనుకుందాం. తెలకపల్లి రవి గారు నమస్కారం అండి. డిస్కషన్ వింటున్నారు కదా, ఇద్దరు మాట్లాడింది. హలో, రైట్ మన కాల్. ఇక్కడ ఏంటంటే వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి మీరు ప్రశ్నించట్లేదు అనేటటువంటి అంశాన్ని ఏమనైతే విష్ణుకుమార్ రాజు గారిని బీజేపీ సభ్యుల్ని మాట్లాడారు. ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడలేదండి. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని. అందులో భాగంగానే నిన్న సిక్కోల్లో మీకు జరిగినటువంటి సన్మానం సత్కారం అక్కడ కూడా నిన్న కూడా చూడండి. నిన్న మీటింగ్ లో అమిత్ షా గారు నేను ఇప్పుడు వరకు ఇచ్చిన లిస్టు, ఆ లిస్టు కూడా అబద్ధపు చిట్ట, 3,50,000 కోట్లు కేంద్రం నుంచి వస్తుందంటే 5,50,000 కోట్లు అంటాడు జీవీఎల్ నరసింహారావు గారు. అంటే ఎక్కడో ఒక అందెస్ట్ ఉంది జీవీఎల్ నరసింహారావు గారికి. మీరు కావాలంటే ఆ క్లిప్పింగ్ అయింది నిన్న. 3,51,000 కోట్లని ఆయన అంటే 5,50,000 కోట్లు తెలుగులో అనువాదిస్తాడు. ఆ అందెస్ట్ నుంచి బయటికి రావాలి. ఎందుకంత అందెస్ట్ అనేది కూడా రైట్. చర్చను మనం కొనసాగించే ముందు న్యూస్ రూమ్ లో ఒక రఘురామ్ గారు తీసుకుంటాను మీ వాయిస్ కూడా. నేను ఒక చిన్న విరామం తీసుకుంటాను. దానికన్నా ముందు మనకి తెలకపల్లి రవి గారు కూడా కనెక్ట్ అయ్యారు. ఒకసారి సీనియర్ విశ్లేషకులు ఆయన ఏం చెప్తారు ఏంటి అని విందాం ఒకసారి. తెలకపల్లి గారు నమస్కారం అండి. విన్నారు కదా, ఇద్దరి వాదన విన్నారు, ఇద్దరు చర్చ కూడా విన్నారు కదా. సో సభ హక్కుల నోటీస్ ఎవరికైనా ఇవ్వచ్చా అంటే సభ బయట చేసిన కామెంట్స్ కూడా ఈ నోటీస్ ఇచ్చే అవకాశం ఉందని అంటారా? ఇది టెక్నికల్ గా కరెక్ట్ కాదు, ఇవ్వడానికి కుదరదని జీవీఎల్ గారు అంటున్నారు. నోటీస్ ఇవ్వచ్చు, సభలో జరిగిన దాని మీద సభ బయట కనుక అభ్యంతరకరంగా మాట్లాడితే దాని మీద నోటీస్ ఇవ్వచ్చు. మీడియాకి ఇచ్చే నోటీసులు అంటే బయట జరిగినట్టే కదా, బయట వేరే వార్తలే కదా, కాబట్టి అలా చేయొచ్చు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే తెలుగుదేశం బీజేపీల మధ్య వివాదం అంతకంత కూడా ఒక విధంగా ఒక వికృతంగా విద్యాలకరంగా మారిపోతూ ఉంది. అసలు విధానపరమైన అంశాలు పక్కన ఒకరిని వర్తించుకోవడం. ఇక్కడ సమస్య ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆవేశపడ్డారు, ఆవేదన చేశారు, దాన్ని చాలా ఎక్కువగా చెప్పారు. దీని వెంటనే ఆయన అసెంబ్లీ రౌడీ అంటాడు. నేను ఆయన అఖిల భారత రౌడీ అన్నా అనుకోండి ఉదాహరణకు. ఇప్పుడు ఆయన అఖిల భారత పార్టీ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆయన ఎవరైనా అఖిల భారత రౌడీ అంటే ఎక్కడికి దారి తీస్తుంది ఇది? అదేది వ్యవస్థను ప్రయోజనం వ్యక్తులను బాధ్యతాయుత స్థానాలను గౌరవించడం చాలా ముఖ్యం. జీవీఎల్ అచ్చంగా ఆంధ్రప్రదేశ్ మీద దాడి శాఖ మంత్రి లాగా తయారయ్యారు. ఆయన కొంచెం వైఖరి మార్చుకోవడం చాలా మంచిది. అయితే తెలుగుదేశం పార్టీ వెంకన్న గారు వెంటనే ఆయనకు దేవశుద్ధి చేస్తామంటున్నారు. ఆ అనుమానం నిజం చేసి దీన్ని మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా అవాంఛనీయమైన వివాదాలు. తప్పకుండా అర్థం తీర్మానం నోటీస్ ఇవ్వచ్చు, ఇస్తే దాని మీద స్పీకర్ ఎట్లాగో వాళ్ళకి మెజార్టీ ఉంటుంది కాబట్టి స్పీకర్ దాన్ని ఆమోదించినా కానీ ఆశ్చర్యమేం లేదు. అయితే ప్రయోజనం వేరేగా ఉన్నది. ఈ సభ కొద్ది రోజుల్లోనే ముగిసిపోతుంది కాబట్టి అది సమస్య టెక్నికల్ ఇష్యూ కంటే కూడా ఇక్కడ పొలిటికల్ డీసెన్సీ అన్నది ఘోరంగా దెబ్బతింటుందన్నది బాధాకరం. జీవీఎల్ లాంటి వాళ్ళు నిగ్రహము సంయమనం పాటించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. అలాగే నేను ముఖ్యమంత్రి గారిని కూడా ఈ విష్ణుకుమార్ రాజు మీద మనం విరుచుకుపడితే ఉపాయంగా ఉంది. బీజేపీ మోడీ వాళ్ళందరితో మంచిగా ఉన్నంతకాలం ఉన్నారు. ఇదంతా కూడా రాజకీయ విన్యాసాలు ఎన్నికల ముందు జరిగే వ్యవహారాల్లాగా ఉన్నాయి తప్ప ఇంకోటి కాదు. జీవీఎల్ మాత్రం ముఖ్యమంత్రి అయినా లేదా ప్రధానమంత్రినైనా మనం ఇచ్చేది రాజకీయ విమర్శలు వేరు, వ్యక్తిగత దాడి వేరు. అలా చేయకుండా ఉండటం చాలా మంచిది. ఎక్స్ప్లోర్ ఆల్ ది పాసిబిలిటీస్. దేవశుద్ధి మాత్రం మంచిది కాదని ఆ మిత్రుడు బుద్ధ వెంకన్నకి చెప్తాను. ఆ పని చేయడానికి రాజకీయాలు అక్కర్లేదు. అలాంటి పదవులు వాడుతున్నా ఉంటాం.
ఎస్ న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. సో మనం చర్చని కొనసాగించే ముందు జీవీఎల్ నరసింహారావు గారు ఒకసారి చేసిన కామెంట్స్ వివిధ సందర్భాల్లో ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఒక్క రూపాయి కూడా రావక్కర్లా, ఒక్క పైసా కూడా రావక్కర్లా. ఇవన్నీ వీరంతటి వీరు కాగితాలు రాసుకోవచ్చు, డైరీల్లో రాసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం దగ్గర మీకు ఆర్టీఐ రిప్లై మొన్న ఇచ్చింది, చూపిస్తా, 3 రోజుల క్రితం ఇచ్చింది. ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో లేదు. వీరు ఎట్లా ఉందంటే ఇప్పుడు రావాల్సింది ఇవ్వగానే కొత్త ఏదో డిమాండ్ ఉందని చెప్పడం చెప్తే ఇదంతా వీరి సోకు తప్పితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా, పోలవరంలో ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులే. ఈ అకౌంట్లనే ఒక దోపిడీ వ్యవస్థతో 53,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, ఒక పక్క డబ్బు లేదని చెప్తున్నారు, 53,000 కోట్లని మీరు ఈ పీడీ అకౌంట్స్లోకి తరల్చారు. ఎన్నికల సమయంలో ఏవేవైతే పెద్ద పెద్ద విషయాలై అక్కడ ప్రభుత్వానికి మెడగు చుట్టుకుంటున్నాయో అవే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ అవే విషయాలు వీరిని కూడా ఇబ్బంది పెట్టే విషయం తెలుస్తోంది. ఏదో ఆరాటం పోరాటం పేరుతో ప్రచారం తప్పితే చేసేది ఏమి లేదు. చర్చల పేరుతో రచ్చ. వీరికి కెపాసిటీ లేదు. చర్చలకు రమ్మని మమ్మల్ని ఆహ్వానించటం, మా పార్టీ నాయకులను అనేక మందిని ఆహ్వానించటం, ఒక రకంగా ఛాలెంజ్ చేయటం, తర్వాత చర్చల నుంచి పోలీసుల చాటున పారిపోవటం, ఇదొక పరిపాటి అయ్యింది తెలుగుదేశం పార్టీకి. ఇప్పటికైనా ఇటువంటి చచ్చు సవాళ్ళని మీకు చేత కాకపోతే మానుకోండి. దినకర్ గారు, మనం చూసాం ఇప్పుడు మామూలుగా ఈ సభా హక్కుల నోటీసు లేకపోతే ఈ చేసిన ట్వీట్ ఇవన్నీ కూడా పక్కన పెడితే ఒకసారి గతంలో చేసిన ఆయన వివిధ సందర్భాల్లో చేసిన కామెంట్స్ కూడా మాట్లాడాం. మీరేమో నిధులు, ప్రత్యేక హోదా లేకపోతే ఈ విషయాలు చాలా పెండింగ్ లో ఉన్నాయి, ఇచ్చిందేమీ లేదు, పెండింగ్ లో ఏమీ లేదని అంటున్నారు. పీడీ అకౌంట్స్ గురించి మాట్లాడారు, చేసింది చాలా ఉన్నాయన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి పదే పదే అవే విషయాల్ని ప్రస్తావిస్తున్నారు, డిఫేమ్ చేయడానికే ప్రయత్నిస్తున్నారు, ఏమీ లేదనేది ఇప్పుడు వరుసగా చేసిన కామెంట్స్. ఒక్క 2 నిమిషాలు నాకు సమయం ఇస్తే, ముందు ఏమీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి మాటలోనే ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఆ వ్యాఖ్య చేయడంలోనే ఆయన దివాలా కొడుతనం కనబడుతుంది. నెంబర్ 1, పోలవరం దగ్గరికే వస్తాను. 10,500 కోట్ల వరకు ఖర్చు పెడితే ఇంకా 3,500 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఆగిపోయింది. 3,700 కోట్ల వరకు రావాలి. దానికి కారణం ఏంటంటే సంవత్సరం క్రితం పంపించినటువంటి డిపిఆర్ అన్ని కూడా కరెక్ట్ గా అందినాయి అని చెప్తారు. ఇంత మటుకు డిపిఆర్ ని ఆమోదించారు. ఆ 3,750 కోట్లు రిలీజ్ చేయరు. రోటిపోటు గోటి మీద అన్నట్టు ఏదైతే రెవెన్యూ లోటు 2014-15 సంవత్సరానికి 16,000 కోట్లు అయితే, ఇందులో ఆ పొద్దు ఇవ్వము ఈ పొద్దు ఇవ్వము అని చెప్పి 7,200 కోట్లు అని చెప్పి 3,970 కోట్లు ఇప్పుడుకి రిలీజ్ చేసి ఇంకా 135 కోట్లు మించి ఇవ్వము అనేటటువంటి అభూత కల్పనలో 11 పైగా ఇన్స్టిట్యూషన్స్ షెడ్యూల్ 13న సంబంధించినటువంటి ఇస్తే ఇప్పుడు వరకు కనీసము 10% నిధులు కూడా ఇవ్వలేదు. 5 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాల్లో పూర్తి చేయమన్నారు కదా అంటారు. దాదాపు ఇంకా 10,000 కోట్ల రూపాయలు దానికి సంబంధించి రావాల్సినవి. ఇలా చూసినట్లయితే మొత్తం కూడా పీడీ అకౌంట్ల మీద పిడివాదం చేశారు. పారిపోయాడు తోక ముడుచుకొని ఒక్క ఎందుకంటే నేనే ఇదే ఆంధ్రజ్యోతి ABN లో డిబేట్ లో కూర్చొని విత్ ప్రొసీజర్స్ తో సహా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తోక ముడిచి పారిపోయారు. ఇవాళ 350 కోట్లు వెనకబడిన జిల్లాలకి నిధులు ఇవ్వమని నీతి ఆయోగ్ చెప్పినా నీతి బాహ్యంగా వ్యవహరించినటువంటి కేంద్రం గురించి మాట్లాడలే దమ్ము లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఓపెన్ సీక్రెట్. రఘురామ్ గారు ఏం చెప్తారు? ఇప్పుడంటే సరే ట్వీట్స్ ఇవన్నీ కరెక్టే, ఇంకొక పక్కన ఇవ్వాల్సినవి ఉన్నా కూడా ఇవ్వలేదని చెప్పి బుకాయించేస్తున్నారు. పని ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ప్రతి విషయంలో కూడా ఆ ఏహియా భావాన్ని చూపిస్తున్నారు. ఒక కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే చేస్తున్నారు, లేదా డీఫేమ్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ ఏ రోజైనా ఒక్క పాజిటివ్ అంశాన్ని మాట్లాడారా? కేంద్రం చేయాల్సినవి కూడా ఏవీ చేయలేదు అనేది కదా ఇప్పుడు పాయింట్. కళ్ళున్న వాళ్ళకి కనపడతాయి, చెవులున్న వాళ్ళకి